హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. నేను ఈరోజు చెప్పాను కదా మీకు 29వ తేదీ రేపు నా స్వగ్రామంలో శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం నరసనపేట నియోజకవర్గం బుడితి గ్రామంలో నాకు చిన్న సత్కారం ఉంది. సరే, సత్కారాన్ని పక్కన పెడితే అక్కడ ఒక మీటప్ అండ్ నేను ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేయబోతున్నాను. మన ఛానల్కి సంబంధించి నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది ఒక పెద్ద సామాజిక అంశాన్ని నేను లేవనెత్తబోతున్నాను. దానికి మీ అందరి సహకారం ఉంటుందని అనుకుంటున్నా. సో అది రేపు అనౌన్స్ చేస్తాను. అలాగే పలాస దానయ్య కుటుంబం కోసం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తే 5,47,000 నా అకౌంట్లోకి వచ్చింది. ఇంక్లూడింగ్ నేను యాడ్ చేసిన 10,000తో కలిపి 5,47,000 ఉంది. సో నేను దాన్ని రౌండ్ ఫిగర్ చేసి 5.5 లక్షలు ఆ కుటుంబానికి ఇవ్వడానికి ఈరోజే వెళ్తాను. ఒక 3 లక్షలేమో ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, లేదా ఒక 4 లక్షలు ఆ పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 1,50,000 చేతికి ఇద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్ చేద్దామా, లేదంటే మొత్తం చేతికి ఇద్దామా, ఎలా ఉంటే బాగుంటుంది? నేనైతే ఒక 4 ఫిక్స్డ్ డిపాజిట్ చేసి 1,50,000 చేతికి ఇద్దాంలే అనే ఆలోచనలో నేనున్నాను. మీ ఉద్దేశం ఏంటనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళు, ఇవ్వని వాళ్ళు, ఇప్పుడు ఒక 100 రూపాయలు, 10,000, 15,000 పంపించిన వాళ్ళు ఉన్నారు. ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, ఇవ్వని వాళ్ళు కామెంట్ చేయండి. ఇలా చేద్దాం, ఇలా చేస్తే ఆ కుటుంబానికి మంచిది అనేది. లేదు ఎవరైనా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టాలన్నా నా నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. నేనైతే 4 లక్షలు వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ ఎస్బీఐలో ఎఫ్డీ చేసి, ఆ పిల్లలు ఒక 10 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత ఆ పిల్లలకు ఉపయోగపడేలాగా కొంత అమౌంట్, ఆ 1,50,000 అమౌంట్ చేతికి ఇవ్వాలనుకుంటున్నా. ఈరోజే వెళ్తాను. మన సబ్స్క్రైబర్స్, దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైనా నాకు మెసేజ్ పెడితే నా నెంబర్ 7207071231 నా వాట్సాప్ నెంబర్. నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెడితే దగ్గరలో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా అందరినీ కలుపుకుంటూ తీసుకువెళ్ళి ఆ కుటుంబానికి ఇస్తానన్నమాట. సో మీరు ఒకసారి నాకు చెప్పండి. సరే, అది పక్కన పెడితే న్యూస్ అనాలిసిస్కి వెళ్ళిపోతున్నాను. అలాగే రేపు 29వ తేదీ మీటప్కి రావాల్సిన వాళ్ళు అందరూ రావచ్చు. 29వ తేదీ శ్రీకాకుళం జిల్లా బుడితి గ్రామం. అది ఎక్కడికి ఎలా రావాలి అనుకునే వాళ్ళకు కూడా నేను ఇందాక చెప్పిన నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెడితే మీకు ఎలా రావాలనేది లొకేషన్ అది చెప్తారు మా వాళ్ళు, మా టీం. 7207071231కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మేము రావాలనుకుంటున్నాం మీటింగ్కి అని. ఇక మీ డివైస్ కూల్ అని ఐఐటి మద్రాస్ వాళ్ళు ఒక డివైస్ తయారు చేశారంట. వేడిని తగ్గించేందుకు అధునాతన వ్యవస్థ, ఎలక్ట్రానిక్ డివైజులను చల్లబరిచే సరికొత్త వ్యవస్థను ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఫ్లాట్ ప్లేట్ పల్సేటింగ్ హీట్ పైప్ FPPHP సాంకేతికతను తయారు చేశారు. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ డివైజులన్నీ స్లిమ్గా వస్తుండటం, వాటి కూలింగ్ వ్యవస్థ మరింత పలచగా ప్రభావితంగా ఉండాలనే కోణంలో ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అందుకు అనుగుణంగా ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు దీన్ని ప్రతిపాదిస్తున్నారంటండి. అంటే మనం మొబైల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ ఇవన్నీ కూడా వేడెక్కుతాయి కదా. సో దీన్ని చల్లబరచడానికి ఒక వ్యవస్థ వాళ్ళు రూపొందిస్తున్నారనమాట. అలాగే కామన్వెల్త్ క్రీడలు జరుగుతున్నాయి కదా. కామన్వెల్త్ క్రీడల్లో మన వెయిట్ లిఫ్టర్లకు భారీగా పథకాలు వచ్చాయి. నిన్న జ్ఞానేశ్వరి యాదవ్ 53 కేజీల విభాగంలో రజతం సాధించగా, బింగియా రాణి 58 కేజీల విభాగంలో కాంస్యం వచ్చింది. అంతకుముందు పురుషులు 65 కేజీల విభాగంలో రాజా ముత్తుపాంటి కూడా రజతం నెగ్గాడు. భారత్ ఈ కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన 6 పథకాల్లో 5 వెయిట్ లిఫ్టర్లు సాధించగా 1 పారా పవర్ లిఫ్టర్ గెలిచారు. అదో మంచి విషయం. ఇక చర్చకు ప్రభుత్వం, క్షమాపణకు విపక్షం పట్టు. ప్రశ్నపత్రాల లీకేజీపై లోక్సభలో బిల్లు పెట్టిన ప్రభుత్వం 2024 చట్టం కఠినతరం చేసేలా ప్రతిపాదనలు. చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ససేమిరా. పోలీసుల తీరుపై ముక్తకంఠంతో నిరసన. విద్యార్థులకు ప్రధాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్. దాంతో సభలు ఇవాళకి వాయిదా పడ్డాయి. ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించాలా, 2024 నాటి చట్టాన్ని సవరించాలా బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. చర్చకు లోక్సభలో 6 గంటలు, రాజ్యసభలో 7 గంటల చొప్పున సమయాన్ని కేటాయిస్తున్నట్టు సభాపతులు ప్రకటించారు. అయితే నీటి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ఢిల్లీలో దీక్షలు చేస్తున్నప్పుడు విద్యార్థులపై పోలీసులు ప్రవర్తించిన తీరు మీద సమగ్రంగా చర్చ చేపట్టాల్సిందేనని విపక్షాలు డిమాండ్ చేసి సభను స్తంభింపజేశాయి. విద్యార్థి లోకానికి ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణ చెప్పాలని, వారిపై పోలీసుల దాష్టికానికి గాను హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ప్రకటన చేయాలని అవి గట్టిగా పట్టుబట్టాయి. ఈ పరిస్థితుల మధ్య పబ్లిక్ పరీక్షల్లో అనుచిత పద్ధతుల నివారణ సవరణ బిల్లు 2026ను కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ లోక్సభలో ప్రవేశపెట్టారు. సో దీంతో లోక్సభలో విపక్షాలు 1, అధికార పక్షం 1 ఉండటంతో సభ ఇవాళకి వాయిదా పడింది. ఇక నీతి ఆయోగ్ ఒక కొత్త సిఫార్సు చేసిందంటండి. సాధారణంగా మనం
నగరాల్లో కార్పొరేషన్లో మేయర్ను మనం కార్పొరేటర్లను ఎన్నుకుంటాం, కార్పొరేటర్లు అందరూ కలిపి మేయర్ని ఎన్నుకుంటారు. అలా కాకుండా డైరెక్ట్గా మేయర్కే డైరెక్ట్ ఓట్లు వేసేలాగా, ఇదిగో ఈయన మేయర్ అభ్యర్థి అని డైరెక్ట్. ఇప్పుడు చూడండి, గ్రామ పంచాయతీల్లో సర్పంచ్కి డైరెక్ట్ ఎన్నుకుంటారు, అలాగే వార్డు మెంబర్కి ఎన్నుకుంటారు. వార్డు మెంబర్లు అందరూ ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. సో అలా ఇప్పుడు సో డైరెక్ట్ సర్పంచ్కి ఓటేస్తారు కదా, అలా ఇక్కడ జరుగుతుంది. సో అదేవిధంగా మేయర్ ఎన్నిక కూడా డైరెక్ట్గా అని చూస్తున్నారు. మేయర్లు 5 ఏళ్ళు పదవిలో ఉంటేనే సమగ్రాభివృద్ధి జరుగుతుంది, కాబట్టి నేరుగా డైరెక్ట్ ఎన్నుకుంటే బాగుంటుందని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింది. అదొకటి చూడొచ్చు. అలాగే తమ్మినేని తనయుడు నాగ్కి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఫోర్జరీ ఫైళ్లతో అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టు నుంచి రక్షణకు నిరాకరణ. ఇదే కేసులో తమ్మినేని సీతారాం గారికి ఆయన భార్య వాణికి బెయిల్ ఇచ్చింది కోర్టు. ఎందుకంటే వయసు నేపథ్యంలో అండ్ ఆరోగ్యం నేపథ్యంలో వాళ్ళకు బెయిల్ ఇచ్చింది. కానీ ఆయన కుమారుడికి మాత్రం బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. భూ యజమాని బతికుండగానే మరణ ధృవీకరణ పత్రం సృష్టించడం, కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై నమోదైన కేసులో వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని, మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. నాగ్ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను కొట్టేసింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీకి తాత్కాలిక మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణకు వరకు వీరిద్దరిని అరెస్ట్ చేయొద్దని దర్యాప్తు అధికారికి సూచించింది. సో అది ఇలా ఉంది ఈ కేసు. ఇక తిరుపతిలోనే 90,000 తొలగించాల్సిన ఓట్లు. అంటే మీకు గుర్తుందా, 2021లో తిరుపతిలో బై ఎలక్షన్స్ జరిగాయి కదా. ఆ బై ఎలక్షన్స్ ఉప ఎన్నికల సమయంలో వైసీపీ వాళ్ళు నమోదు చేయించిన దొంగ ఓట్లన్నీ కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. కలుగులో దాక్కుని బయటకు వచ్చినట్టు ఈ సర్ పుణ్యమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లోనూ అలాగే కుప్పం మున్సిపల్ ఎన్నికల్లోనూ చాలా చోట్ల దొంగ ఓట్లు ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయంట. సో 90,000 ఒక్క తిరుపతిలోనే. 57,000 మందికి పైగా శాశ్వత వలసలు, 20,000 మందికి పైగా చిరునామాల్లో లేరు. వైకాపా హయాంలో తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల వేళ భారీ ఎత్తున దొంగ ఓట్లు చేర్చిన ఆ పార్టీ నాయకులు కర్నూలు, కడప, పాణ్యం, చంద్రగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం అర్బన్ వంటి నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. సో ఆ భాగవతం మొత్తం ఇప్పుడు బయటకు వస్తుందన్నమాట. ఇక స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లలో గృహప్రవేశాలు ఎప్పుడో, మౌలిక సదుపాయాల కల్పనలో తీవ్ర జాప్యం, చొరవ తీసుకుంటే ప్రభుత్వానికి ఆదాయం, ప్రజల కలల సాకారం. సో రాష్ట్రంలో 9 నగరాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్లలో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జగనన్న లేఅవుట్లని అప్పట్లో వైసీపీ వాళ్ళు కూడా అభివృద్ధి చేశారు కదా, అవి అతిగతి లేవు. ఎన్టీఆర్ లేఅవుట్లని గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అభివృద్ధి చేశారు, అవి అతిగతి లేవు. సో ప్రకటన చేయడం అతిగతి లేకుండా అలా వదిలేయడం అవుతుంది. సో ఇది చూడొచ్చు, ఇది ఒకటి ఈనాడులో రాశారు. తర్వాత నెక్స్ట్ పేజీలో చూసుకుంటే మెగా డిఎస్సి విషయంలో ఆరోపణలు చేస్తున్నారు కదా, దాంతో జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారు బహిరంగ చర్చకు నేను సిద్ధము అని సవాల్ విసిరారు. వైకాపా లిక్కర్ భూకుంభకోణాలపైన చర్చిద్దాం. కృష్ణా జిల్లా తెదేపా కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సిపై గొడ్డల పార్టీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలపై ఆయనతో నేరుగా చర్చించేందుకు తాను సిద్ధమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణాలపైన జగన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇది తప్పండి. మెగా డిఎస్సి విషయంలో నేను చర్చిస్తాను, జగన్ సహా ఎవరైనా రావచ్చు అని అంటే ఆయన ట్రాన్స్పరెన్సీ ఉండేది. నేను మెగా డిఎస్సి మీద మాట్లాడతాను, దాంతోపాటు ఈ లిక్కర్ కుంభకోణం మీద మాట్లాడతాము. అంటే వాళ్ళు తప్పు చేశారు, లిక్కర్ అనేది వాళ్ళు కుంభకోణం చేశారు అండ్ భూ కుంభకోణాలు చేశారు. సో వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు దాని మీద అప్పుడు చర్చకు రారు. మెగా డిఎస్సి విషయంలో వీళ్ళు తప్పు చేయలేదు కాబట్టి సరే నేను చర్చిస్తాను, నేను ఓపెన్గా వస్తాను, మీరు రండి, మెగా డిఎస్సి మీద చర్చిద్దాం, మీరు రండి అని అంటే బాగుంటుంది. సో వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఎలా వస్తారు అంటే, నేను ఇక్కడ చెప్పింది ఏంటంటే, మెగా డిఎస్సిలో తప్పు జరగలేదని లోకేష్ గారు పకడ్బందీగా ఉంటే, ఆ విషయంలో కాన్ఫిడెంట్గా ఉంటే ఎస్ మీరు రండి, మీకు నేను సమాధానం చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు విద్యావేత్తలు ఎంతమంది వస్తారో అంతమంది రండి, మీ మీడియా వాళ్ళని తెచ్చుకోండి, నేను సమాధానం చెప్తా అంటే చాలా స్ట్రాంగ్గా ఉండేది.
అలా కాకుండా నేను దీని మీద, మీరు దీని మీద చర్చిద్దండి, అలాగే నేనేమో భూ కుంభకోణాల మీద, లిక్కర్ స్కామ్ మీద చర్చిస్తాను అంటే ఇది రొటీన్ రెగ్యులర్గా పొలిటీషియన్స్ చేసే సవాల్లా ఉంటుంది. సో మెగా డిఎస్సి విషయంలో ఇది జరుగుతుంది. ఇక రామకుప్పంలో నారా భువనేశ్వర్ విస్తృత పర్యటన. అలాగే నేను మాట్లాడినవన్నీ వాస్తవాలే, పార్టీకి అదే చెప్తాను. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తాను మాట్లాడినవన్నీ వాస్తవాలే, పార్టీకి ఇదే చెబుతానని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గుంటూరులో ఇటీవల జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభలో చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం వివరణ కోరిన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ సభకు తెదేపా, జనసేన, భాజపా, వైకాపాలతో పాటు వివిధ పార్టీల నాయకులు, కాపు సంఘాల ప్రతినిధులు, ప్రజలు హాజరయ్యారు. అందరి సమక్షంలోనే నేను మాట్లాడాను అని ఆయన చెప్పారు. సో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది, త్రిసభ్య కమిటీ ముందు హాజరవ్వాలని అడిగిందనమాట. ఇక మరో 3 రోజులే ఉందండి పంట. ఏమండి ఈ సంవత్సరం ఖరీఫ్ బాగలేదు అండ్ నెక్స్ట్ రబీ కూడా బాగలేదు, కాబట్టి తీవ్రమైన కరువు ఉంటుంది. కేంద్ర బృందం వచ్చి కరువు పరిశీలించి మీకు ఎంతో కొంత పెట్టుబడి రాయితీ రావాలి అన్నా, కేంద్రం నుంచి సహకారం రావాలన్నా, ప్రభుత్వాల నుంచి సహకారం రావాలన్నా రైతులందరూ బీమా తీసుకోండి. ఇంకో 3 రోజుల గడువు ఉంది, ఎందుకంటే ఎల్నినో నేపథ్యంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో పంటల బీమా కట్టుకుంటే మంచిది. ఎల్నినో ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. నిన్న మన ఛానల్లో ఎల్నినో ప్రభావం ఎలా ఉండబోతోంది అనే దేశం ఒక వీడియో చేశాను నేను మన ఛానల్లో, ఎల్నినో ప్రభావం ఎంత దారుణంగా ఉంటుంది అనేది. అలాగే అసలే అడ్డదారిలో ఉద్యోగం, ఆపై అక్రమంగా ఆయుధాల సేకరణ. శాప్లో షూటింగ్ శిక్షకుడు అరెస్టు. అబ్బో, శాప్లో షూటింగ్ శిక్షకుడుగా ఉన్నవాడు అడ్డదారిలో ఉద్యోగం తెచ్చుకున్నాడు, ఇంకా అక్రమంగా ఆయుధాలు కూడా సేకరిస్తున్నాడంట. ఇక అవార్డు అందుకుంటానని సీఎంకు మాటిచ్చి అంతలోనే, ఇది చాలా విషాదకరమైన వార్త అండి. ఈ నెల 21వ తేదీన ఈ నెల 24వ తేదీన రంపచోడవరంలో అక్కడ పీటీఎం, మెగా పీటీఎంకి సీఎం గారు, లోకేష్ గారు హాజరైతే అక్కడ శిరీష అనే ఒక విద్యార్థిని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని వాళ్ళతో పాటు మీటింగ్లో పార్టిసిపేట్ చేసి వేదిక మీద మాట్లాడింది. నేను అవార్డు అందుకుంటాను, షైనింగ్ స్టార్ అవార్డు అందుకుంటాను, కష్టపడి చదువుతాను అనే మాట ఇచ్చింది. సో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆమెను పిలిచి పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడి భుజం తట్టి ప్రోత్సహించారు. సో అంతలోనే ఆ అమ్మాయి మరి ఏమైందో, ఇంట్లో అమ్మ నాన్నకి అంటే తల్లిదండ్రులకు విభేదాలు, అమ్మాయి అమ్మమ్మ దగ్గర, అమ్మ దగ్గర, తండ్రి దగ్గర ఒక్కరోజు అలా ఉండి పెరుగుతుందంట. అనుకోకుండా స్వీయ తనువు చాలించింది, ఒక లేఖ రాసింది. అమ్మ సారీ, చాలా సారీ, నా కోసం చాలా కష్టపడ్డావు డాడీ, నీ కళను నెరవేర్చలేకపోతున్నాను, నా కళను కూడా పూర్తి చేయలేకపోతున్నాను, నన్ను మీరు ఎప్పుడు లవ్ చేస్తూనే ఉండండి, మీరంతా ఎప్పటికైనా కలవండి, ద్వేషించుకోకండి, సరేనా అంటూ బాలిక తన లేఖలో పేర్కొంది. సో చాలా విషాదకరమైన వార్త అండి ఇది. సో ఇవి ఈనాడు. ఒకసారి మనం సాక్షిలో చూసుకుంటే డిఎస్సి అక్రమాలపై విచారణ, మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇచ్చిందంట. సో ఇది ఓకే. ఇలా లీగల్ ప్రొసీజర్లు జరిగితే, నిజంగా ఎంక్వైరీలు జరిగి దానిలో తప్పు ఉందని తేలితే, ఎస్ తప్పు జరిగింది డిఎస్సి నియామకాల్లో అని తేలితే, అప్పుడు లోకేష్ గారు రాజీనామా చేయాలని వైసీపీ వాళ్ళు డిమాండ్ చేయడంలో తప్పు లేదు. కానీ ఎటువంటి విచారణ జరగకుండా అలా అడగకూడదు. సో ఇప్పుడు హైకోర్టు అంట రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిందంట, డిఎస్సి అక్రమాల మీద విచారణ జరిపించండి అని. జూడో నకిలీ క్రీడా ధృవీకరణ పత్రాలపై 4 నెలల్లో తగిన నిర్ణయం తీసుకోవాలి. ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం. ఈ నకిలీ పత్రాలతోనే ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ సీట్లు, అవే తప్పుడు పత్రాలతో డిఎస్సిలోనూ ఉద్యోగాలు. ఇదో పెద్ద కుంభకోణం, దీని వెనక కుట్రకోణం, ఆధారాలతో సహా కోర్టుకు సమర్పించిన పిటిషనర్. సో ఇది చూడొచ్చు. అలాగే దగా డిఎస్సిపై తిరుగుబాటు, అక్రమాలపై సిబిఐ విచారణ జరపాల్సిందే, దగాపడిన విద్యార్థుల డిమాండ్, పేపర్ లీక్కు పక్కా ఆధారాలు ఉన్నాయి, స్పోర్ట్స్ కోటా పేరుతో అతిపెద్ద కుంభకోణం, అడ్డగోలుగా పోస్టులు అమ్ముకున్నారు, అందుకోసం ఏకంగా జీవోలు తెచ్చారు, అడ్డంగా దొరికిపోయిన బాధ్యత వహించరా అంటూ ఈరోజు యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేయబోతున్నారంట. దగా డిఎస్సిపై తిరుగుబాటు అని సాక్షిలో రాశారు. అలాగే లోక్సభలో పేపర్ లీకేజీల బిల్లు, దాని మీద జరిగిన చర్చ. అలాగే ఇది బాబు చిట్ట, ఆస్తులు 931 కోట్లు, క్రిమినల్ కేసులు 19. పక్కన జగన్మోహన్ రెడ్డి గారి చిట్టా కూడా రాయాల్సింది. ఆయనకి ఏమైనా తక్కువ ఉన్నాయంటే ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారికి? ఆయనకు కూడా 100 కోట్లు ఉన్నాయిగా. క్రిమినల్ కేసులు ఏమైనా ఆయనకు తక్కువ ఉన్నాయేంటి? ఆయనకు కూడా 20-30 పైగా కేసులు ఉన్నాయిగా. అందులో సిబిఐ కేసులే ఉన్నాయిగా, సిబిఐ ఈడీ కేసులే ఉన్నాయిగా, 11 20. ఇదేదో ఎలా ఉంటుందంటే ఈ సాక్షిలో రాతలు
మేము పతివ్రతలము మీరు అందరూ కూడా అదే అన్నట్టు ఉంటుంది అనమాట. అందరూ ఆ బాపతగా చెందుతారు. అండ్ చంద్రబాబు నాయుడు గారి మీద నమోదు చేసిన కేసుల్లో ఎక్కువ వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నమోదు చేసినాయే. బట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైన కేసులు మాత్రం సిబిఐ వాళ్ళు నమోదు చేసినాయి. దానికి దీనికి ఎంత తేడా ఉంది? ఏదో పెద్ద ఘనతలాగా రాస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఎక్కువ కేసులు ఉన్నాయి. 89 కేసులు ఉన్నాయి. ఇక అప్పుల ఊబిలో ఆంధ్ర రైతులు. వ్యవసాయ అప్పుల్లో దేశంలోనే 2వ స్థానంలో ఏపీ. ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రైతుల అప్పులు 2,69,415 కోట్లు. లోక్సభలో వెల్లడించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి. సో అప్పులు ఆంధ్రప్రదేశ్ రైతులకు దేశంలో 2వ స్థానం అంటండి అప్పుల్లో. అమ్మా నాన్న క్షమించండి అని అమ్మాయి వార్త రాశారు. తర్వాత చావనైనా చేస్తాం కానీ భూములు ఇవ్వం. సిఆర్డీ అధికారులు ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ తదితరుల ముందు రాజధాని రైతుల ఆవేదన. రైతుల కోసం ఏం చెయ్యనున్నది నేడు వెల్లడిస్తామన్న జస్టిస్ చంద్రకుమార్. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చా వేదిక ఆధ్వర్యంలో స్వయంగా రైతుల కష్టాల పరిశీలన. సో ఇది చూడొచ్చు. ఇక వైఎస్ జగన్ హయాంలోనే అత్యధిక ఇల్లు. 2019-24 మధ్య వైఎస్ జగన్ పాలనలో 14.15 లక్షల ఇల్లు మంజూరు. 2019 లోపు అంటే 2015-19 మధ్య 4.91 లక్షల ఇల్లేనంట. అది ఒక రకంగా కరెక్టే. కాకపోతే ఆ లెక్కలన్నీ కూడా పేపర్ లెక్కలే, ఫీల్డ్ లెక్కలు కాదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎన్ని ఇల్లు కట్టారు అనేది పేపర్ లెక్కలు. నిజంగా ఫీల్డ్లో అన్ని ఇల్లు లేవు. ఇక ఇవన్నీ సాక్షి అంశాలు చూడొచ్చు. ఇక కర్ణాటక మంత్రివర్గ విస్తరణ ఈ వారంలో ఉంటుందంటండి సీఎం గారు చెప్పారు. అలాగే మన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అంటే నవంబర్-డిసెంబర్లో ఉంటుంది మన రాష్ట్రంలో. ఇక మద్యం అక్రమ కేసులో బెయిల్ వచ్చిందంట. ఎవరికి? ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, వేకట్ బాలాజీ గోవిందప్పలకు హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసిందంట. ఇక జన సమీకరణ బాధ్యత సచివాలయ ఉద్యోగులదేనని ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి మోదీ గారి సభకు జన సమీకరణ కోసం సచివాలయ ఉద్యోగులకు పురమాయించారని రాశారు. సో ఇది సాక్షిలో వచ్చిన అంశాలు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఛాలెంజ్ చేస్తున్నా, డిఎస్సి మీద చర్చిద్దాం రా, నువ్వే డేట్ టైం ఫిక్స్ చేయి, జగన్కు మంత్రి లోకేష్ సవాల్. మేము పారిపోయే టైప్ కాదు భాయ్, దొంగ ఛానళ్ళు పెట్టింది మేము కాదు, లిక్కర్లో ఎవరెంత డబ్బు దోచారో అది చర్చిద్దామన్న మంత్రి. మెగా డిఎస్సీపై జగన్ మరో విన్యాసం. నీటి ఉదంతంతో ముడిపెట్టే యత్నం. డిఎస్సీలో అక్రమాలంటూ ఆరోపణలు, సందేహాలన్నీ సర్కారు నివృత్తి చేసిన నిరసనల పేరిట యాగి. ఇక అలా భోగాపురంలో సో భోగాపురం విమానాశ్రయం గురించి చాలా డీటెయిల్డ్గా ఒక వార్త రాశారు. సో అది చూడొచ్చు. ఈరోజు మనం వీడియో కూడా చేస్తున్నాము. ఇక ఆందోళనకారులను బల ప్రయోగాలను సమర్థించడం లోక్సభలో జరిగిన చర్చ కూడా రాశారు. ఇంకా ఫస్ట్ పేజీ అంతా యాడ్లే. సెకండ్ పేజీలో ఏమైనా ఉన్నాయా? మాట తప్పితే మళ్ళీ మంటలే. అరెస్ట్ చేసిన విద్యార్థులను మంగళవారం కల్లా విడుదల చేయాలి. విద్యార్థులపై కేసులను ఎత్తివేయాలి. కేంద్రానికి కాక్రోచ్ జనతా నేతల హెచ్చరిక. నమ్మక ద్రోహాన్ని సహించబోమని హెచ్చరిక. సో విద్యార్థుల మీద నమోదు చేసిన కేసులు ఎత్తివేసి వాళ్ళందరినీ విడుదల చేయకపోతే మాత్రం మేము ఉపేక్షించము, మళ్ళీ ఆందోళనకు దిగుతామని చెప్పి సీజేపీ నేతలు స్పష్టం చేశారు. ఎస్సీ హోదా తీర్పుపై సమీక్షించడం. నాటి తీర్పులో లోపం లేదు సుప్రీంకోర్టు. మతం మారిన వాళ్ళు ఎస్సీ హోదా కోల్పోతారు అనే దాని మీద సుప్రీంకోర్టు రివ్యూ చేయాలని కొంతమంది పిటిషన్లు వేస్తే దాన్ని ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు. ఢిల్లీలో నిరసనకారులపై లాఠీ చార్జీ సమర్థనీయమే. ఇలా అమెరికాలో జరిగితే కాల్ చేసేవాళ్ళు విశ్వేశ్వర్ రెడ్డి. ఇక విద్యార్థులపై AK-47తో కాల్పులు. వీడియో వైరల్. బీహార్లో కానిస్టేబుల్పై వేటు. E20 జనతా పార్టీ. ఇథనాల్ కలిపిన పెట్రోల్కు వ్యతిరేకంగా గలం. ఇన్స్టాగ్రామ్ ఎక్స్లో మొదలైన ఉద్యమం 3 లక్షలకు చేరువైన ఫాలోవర్లు. నితిన్ గడ్కరీ రాజీనామాకు డిమాండ్. ట్విట్టర్ సోషల్ మీడియాలో సీజేపీ లాగానే ఇప్పుడు ఈజేపీ ఒకటి వచ్చిందంట. ఈజేపీ అంటే E20 జనతా పార్టీ పుట్టుకొచ్చిందంట. పెట్రోల్లో ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తూ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్లో ఆరంభమైన ఈ పార్టీ ఖాతాలకు ఇప్పటికే 2,95,000 మంది ఫాలోవర్లు వచ్చారంట. సో నాకు తెలిసి ఒక వారం రోజులకల్లా వీళ్ళకి కూడా 1 మిలియన్కి పైగా ఫాలోవర్లు వచ్చేస్తారు. ఎందుకంటే ఇది ఎవరికో మేలు చేయడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది అనే ఆరోపణలు వస్తున్నాయి. సో ఇవండి ఆల్మోస్ట్ అన్ని 3 పత్రికల్లో ప్రధాన అంశాలు చెప్పుకున్నాం. ఎందుకంటే ఇక్కడ లేట్ అయ్యే కొద్దీ నెట్ స్పీడ్ ఉండదు, అందుకని ఆపుతున్నాను. ఇవాళతో క్లోజ్ చేస్తాను ఈ వీడియోని. సో రేపు మీటప్కి 29వ తేదీ మా బుడితి గ్రామంలో జరగబోయే మీటప్కి ఖచ్చితంగా రండి. థ్యాంక్ యూ.